ఆ ఇద్దరు నోట్లో నుండి అగ్ని వదులుతారు. ఆ ఇద్దరు చెప్పగా వర్షాలు ఆగిపోతాయి. ఆ ఇద్దరు ఆకాశాన్ని మూయగలుగుతారు. ఆ ఇద్దరు నీళ్లను రక్తంగా మారుస్తారు. అసలు ఎవరు వీళ్ళు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందామా? రండి. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అంత్యకాల సూచనలో ఈ ఇద్దరు చాలా ప్రాముఖ్యమైన వారు. వీరిని ఇద్దరు సాక్షులు లేదా ఇంగ్లీష్లో 2 విట్నెసెస్ అని అంటారు. అసలు వీళ్ళు ఎందుకు ఈ లోకానికి వస్తారు మరియు ఎందుకు ఎన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ వీరికి మాత్రమే ఇవ్వబడ్డాయి? ఇవన్నీ తెలుసుకునే ముందు మా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. తక్కువ సమయంలోనే 100 సబ్స్క్రైబర్స్ మాకి వచ్చామంటే అది అంతా దేవుని కృప మరియు మీలో చాలామంది చేస్తున్న ప్రార్థనల వల్లనే. కానీ మా వైపు నుండి ఒక చిన్న గమనిక ఏంటి అంటే, మీరు మొదటికి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి మీకు దేవుడు ప్రేరేపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 3 నుండి 13 వచనాల్లో ఈ ఇద్దరు సాక్షుల గురించి చెప్పడం జరిగింది. వీరు దేవుని చేత పంపబడిన వారు, దేవునికి ఇష్టమైన వారు. వీరు మరణం నందకుండా భూమి నుండి దేవుడు తానే పరలోకంలోనికి కొనుకోబరుచుకున్నారు. ఈ ఇద్దరు సాక్షులు గోనెపట్ట ధరించుకొని ఈ భూమి పైకి వస్తారు. సరిగ్గా 1260 రోజులు ఈ భూలోకంలో సర్వాధికారం దేవుని ద్వారంగా ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలిచిచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఇక్కడ ఒలీవ చెట్లు మరియు దీపస్తంభములు అనగా వెలుగుకు సూచనగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే దేవుని 2వ రాకడలో మొదటిసారి సంఘం ఎత్తబడుతుందో భూమిపై వెలుగు కరువైపోతుంది. ఈ భూమిపైన బోధించేవారు కానీ మారుమనసు పొందే సమయం, ఆలోచన బొత్తిగా దూరం అయిపోతాయి. ఇలాంటి సమయంలో వీరు మాత్రమే వెలుగుగా ఉండి ప్రవచిస్తారు. వారికి సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా ఉంటాయని వాక్యం చక్కగా చెప్తుంది. 11వ అధ్యాయం 5, 6లో ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులు దహించి వేయను. కనుక ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. వారికి ఇంకా ఈ లోకం మీద పూర్తి అధికారం ఉంటుంది. వారు ఎంత అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినా కనీసం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కనబడవు. లోకమంతా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇంకా 1260 రోజులు పూర్తి అవుతున్నాయి అని అనిపించుకొని బీస్ట్, క్రూర మృగం అగాధంలో నుండి వచ్చి ఆ ఇద్దరు సాక్షులతో పోరాడుతుంది. వారిపై విజయం సాధిస్తుంది. వారి ఇద్దరు శవాలు మహాపట్టణపు సంత వీధుల్లో పడి ఉంటాయి. ఎవరూ కూడా సమాధి చేయరు. ప్రజలు సంబరాలు చేసుకుంటారంట. ఇది ప్రపంచమంతా చూస్తుంది. నలుదిక్కులో ఇది టెలికాస్ట్ అవుతుంది. అలా 3.5 రోజులు గడుస్తాయి. ప్రభు జీవాత్మ వారికి వస్తుంది. తిరిగి మరలా లేస్తారు. అప్పుడు వారిని చూసినప్పుడు లోకమంతా చాలా భయానికి గురవుతుంది. ఇది ఇలా ఉండగానే 1260 రోజులు పూర్తి కాగా వారు మరలా పరలోకానికి ఆరోహణమవుతారు. ఎలా అయితే యేసు ప్రభువు శిష్యులు చూస్తుండగా ఆరోహణమయ్యారు అలా. కానీ ఇక్కడ వీరు ఆరోహణమవుతున్నప్పుడు గొప్ప భూకంపం కలుగుతుంది. ఆ భూకంపంలో 7,000 మంది చనిపోతారంట. ఇలా ఆ సాక్షులు ఈ లోకంలో 3.5 ఏండ్లు ఉండబోతున్నారు. ఇది దేవుని రాకడ 2వసారి వచ్చే ముందు జరిగే సూచన. ఇది 7వ బూర ఊదబడక ముందు జరిగే ఘటన. దేవుడు మనపై చూపిస్తున్న కరుణ, ఆయన కృప ఆ కాలంలో కనబడం, బైబిల్ చదవడానికి కూడా సమయం వీలు ఉండదు. కాబట్టి ఇప్పుడే మేలుకొని దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుందాం. దేవుని రాకడలో మన యేసే 2 సార్లు వస్తున్నారని ఎంతమందికి తెలుసు? తెలిసిన వారు కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.